ఓకే. సో వెంకట్ గారు థ్యాంక్ యూ. ఇక మరో క్వశ్చన్ ఏంటంటే సార్, చెక్ ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టినప్పుడు అతను కోర్టు వాయిదాలకు రాలేదనుకోండి, అతను ఏ విధంగా రప్పించగలుగుతాం? మనం ఎవరిపైన అయితే కేసు ఫైల్ చేస్తామో కోర్టు ద్వారానే సమన్స్ అతనికి వెళ్తుంది. సమన్స్కి అతని ఇంటికి వెళ్తుంది అంటే మన కోర్టు నుంచి చేసిన స్టాంపు వాళ్ళేది రిజిస్టర్ పోస్ట్ పంపిస్తారు. అతని కోర్టుకి సమన్ అందిన తర్వాత కూడా అతను అటెండ్ అయ్యి, లేకుంటే ఏదైనా అడ్వకేట్ ద్వారా అతను వకాలత్ ఫైల్ చేయకపోతే అతను మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చేసిన తర్వాత అతనికి ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ అవుతుంది. బెయిలబుల్ వారెంట్స్ ఉంటాయి, ఎన్బిడబ్ల్యూ వారెంట్స్ ఉంటాయి. వారెంట్ ఉంటే ఆ వారెంట్ తీసుకొని మనం కన్సర్న్ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ జడ్జి గారికి ముందు సబ్మిట్ చేస్తారు అతన్ని. సార్ ఉమామహేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్తే అండి. లాయర్ గారితో చెప్పండి మీ సమస్య. నమస్తే సార్. నమస్తే ఉమామహేశ్వర గారు. నేను టీచర్ సార్. సార్ చెప్పండి. నేను ఒక 5 lakhs క్యాష్ ఫిజికల్ గా ఒక వ్యక్తికి ఇచ్చానండి. అతను ఇటలీ వెళ్తున్నాడంటేను. ఎంత అమౌంట్ ఇచ్చారు సార్? 5 lakhs సార్. ఓకే సార్. వాళ్ళు ఒక చెక్ ఇచ్చారండి నాకు. ఓకే. ఏది ఒక 3 months లోనే మీకు ఇచ్చేస్తామండి, కౌంటర్ గ్యారంటీ చూపించుకోవటానికి, అకౌంట్ గ్యారంటీ చూపించుకోవటానికి అని చెప్పారు. ఓకే. ఇచ్చాను. ఓకే. ఇప్పుడు 4 years అయినా వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు సార్. సార్ ఇప్పుడు మనం అంటే ఇంకా నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఓన్లీ వాళ్ళు నాకు చెక్ ఇవ్వటమే నా దగ్గర ఉంది. నా దగ్గర ఇంకేమీ లేదు. చెక్ ఇచ్చేటప్పుడు రాసిన లెటర్ అవుతుంది అంతే. అలా నెంబర్ కలిగిన చెక్ మీకు ఇట్లా ఈ సందర్భంలో ఇస్తున్నానని రాసిన ఒక లెటర్ ఉంది అంతే. సార్ ఆ లెటర్ పైన డేట్ ఉందా సార్? ఉందండి సార్. మీరు ఒక టీచర్ సార్. మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరు అడ్వకేట్ ఉంటారు సార్. మనకు లిమిటేషన్ అనేది 3 years ఉంటుంది సార్. అది ఇప్పుడు ఆ లెటర్ పెట్టేసి ఆ చెక్ మీరు అతనికి ఇది బ్యాంక్లో డిపాజిట్ చేసి సమన్స్ పంపించేస్తే సరిపోతుండే సార్. ఆర్ఎల్స్ ఇప్పటి కూడా మీరు అతనికి ఒక లీగల్ అంటే చెక్ డిపాజిట్ చేసి ఒక లీగల్ నోటీస్ పంపించేసి అతని పైన 420 సెక్షన్ బుక్ చేయించండి సార్. అంటే మీరు మీకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇవేవి కూడా తెలియదు కాబట్టి మీరు 420 సెక్షన్ కింద అతని పైన కేసు బుక్ చేయించండి సార్. మీరు ఏదైనా మనము 3 years లోపల మన అమౌంట్ మనం రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకే. మనము అమౌంట్ ఇచ్చిన 3 years లోపలనే అతను లీగల్ నోటీస్ పంపించేసేయాలి, లేకుంటే బ్యాంక్లో డిపాజిట్ చేసేయాలి మనకి ఇచ్చిన చెక్. తర్వాత మన అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఇప్పటి కూడా మీరు ఏ ఊరి నుంచి కాల్ చేశారు సార్? అదే గుంటూరు నుంచి. సారీ, గుంటూరులో మంచి అడ్వకేట్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి మీరు 420 కింద మీరు టీచర్ కాబట్టి అది ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే మీకు అమౌంట్ వచ్చేది అవకాశాలు ఉంటాయి సార్. అంటే చీటింగ్ కేసు ఉంటుంది కాబట్టి అతను వచ్చి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు సార్, లేకుంటే అతనికి శిక్ష పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఉమామహేశ్వరరావు గారు. సార్ ఇంకొక కాలర్ ఉన్నారు, వాసు విజయవాడ నుంచి. వాసు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? అడ్వకేట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఒక మామూలుగా సివిల్ విషయం అండి. మేము ఒక 20 రోజుల క్రితం సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ చెక్ బౌన్స్ కాదండి, నాది ఏంటంటే ఒక ఆస్తి గురించి అండి. మాది ఉమ్మడి మీద మా మదర్ పేరు మీద ఒక ఇల్లు ఉంటుంది సార్, పాత ఇల్లు. ఓకే. విజయవాడ దేవినగర్ అనే గ్రామం అండి. ఓకే. 220 గజాలు 1:20 చెప్పి 1:12కి ఒకళ్ళు ఎవరో చూసుకోవడానికి నన్ను వచ్చారండి ఒక రోజున. ఓకే. వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన నాకు వ్యవసాయదారుడని తెలుసని ఆయన పంపించమని మీ నాన్నగారు, ఆయనకి 2 కొడుకులు అయితే వాళ్ళు కోడళ్ళు తల్లి కొడుకు అట్లా వచ్చి చూసుకుని వెళ్ళారండి. ఓకే. పెద్ద ఆయన మీ నాన్నగారు తెలుసులేండి, కొద్దిగా ఆయనతో పంపించండి, ఆయన వస్తే మాట్లాడుకుంటాను. వీళ్ళందరూ చూసుకున్నారు, ఓకే చేస్తున్నారు. దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే ఒక మానవతో ఉన్నదండి. దీంట్లో ఆ కోడలు గారు కొనుక్కుంటున్నారు కాబట్టి బ్యాంక్ మేనేజర్ అండి, SBI. ఓకే. ఓకే. అయితే తెలిస్తే తెల్లారి పొద్దున్నే వచ్చారండి. ఫోన్ కూడా చేస్తే నేను కొద్దిగా లెగవలేదు, పొద్దున్నే మార్నింగ్ కొద్దిగా ఫోన్ తీయని మెసేజ్ కూడా పెడితే తీసి మాట్లాడితే వచ్చారండి. నేను తెలిసిన వాళ్ళు కదా అని ముందే నేను అన్ని నా డాక్యుమెంట్స్, ఫోటోషాట్, ప్లాన్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారండి వాళ్ళకి. ఓకే. ఓన్లీ అసలు ఏం మాట్లాడుకోలే, ఏం తీసుకోరా, అన్ని చూసుకున్న తర్వాతే రండి, మీరు అన్ని మాట్లాడుకున్న తర్వాతే రండి, దానికి ఇష్టమైతేనే రేట్ మాట్లాడుకుందాం అనుకుంటే అన్ని సిద్ధమయ్యి లోన్కి వెళ్ళి మాట్లాడుకొని అన్ని ఒక బ్యాంక్ మేనేజర్ అండి లేడీ. ఓకే సార్. అన్ని చూసుకున్న తర్వాతే వచ్చిన తర్వాత తెల్లారి మార్నింగ్ నెక్స్ట్ డే 1 day వచ్చి ఒక పెద్ద మనిషిని తీసుకొని పెద్ద ఆయన వచ్చి అడ్వాన్స్ 1:20 చెప్తే 1:30 చెప్తే 1:20 లోపల మేము ఇవ్వమని చెప్తే 1:12 12 రోజుల్లో తీసేసి అని చెప్పారండి.
ఓకే సార్, అప్పుడు ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారా మీరు? బలవంతంగా 1200 రూపాయలు ఇచ్చి రేపు పొద్దున్న అగ్రిమెంట్ కడతామని 1204 రూపాయలు సెంటిమెంట్ అని చేతులు పెట్టేసి వెళ్ళిపోయారండి. ఓకే. ఆ రోజు నుంచి ఈ నెల 8వ తారీఖు అయితే 20వ తారీఖు డిసైడ్ చేసుకునేటట్టండి వాళ్ళ ఒప్పందం. ఓకే. తీసుకున్నారు, బాగానే ఉంది. వెంటనే నాకు బలవంతంగా పెట్టారు. వద్దండి కాదు అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడదామంటే నేను రేపు పొద్దున్న అగ్రిమెంట్ గురించుకుని వస్తానని నా కాగితాలు తీసుకుని మొత్తం తీసుకుని వెళ్ళారండి. బాగానే ఉంది. ఓకే. ఈ 3 రోజులు అయిన తర్వాత కాడి నుంచి రావట్లేదు, ఫోన్ తీయట్లేదు, పెద్ద మనిషి వచ్చినా ఫోన్ తీయట్లేదు, సమాధానం చేయట్లేదు. ఇట్లా మంచితనంగా ఉన్నప్పుడు మేము డబ్బులు తీసుకొని మేము వసూలు రీషేషన్ చేయకపోతే ఎట్లా పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఏం పనిష్మెంట్? ఫోన్ తీయట్లేదండి. రోజుకి 50 సార్లు అండి. ఏంటి తీసుకోరు. మెసేజ్ పెడితేనేమో మీ డబ్బులు మీరేమన్నా తీసుకెళ్ళండి అంటే కూడా తీసుకెళ్ళలేదండి, రావట్లేదండి. వాళ్ళని ఏం చేయాలి సార్ మాకు ఇలా మోసం చేస్తే? సార్ మీరు ఇది ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. మీకు మాకు ఏ విధమైన అగ్రిమెంట్ ఆఫీసర్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. వీలుంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీరు చెక్ రూపంగా కానీ డీడీ రూపంగా మీరు లీగల్ నోటీస్తో పాటు అతని అడ్రస్ ఉంటుంది కదా, అతని అడ్రస్ పంపించేసేయండి. అతని మొబైల్ ఉంటే వాట్సాప్ పెట్టేసేయండి అతనికి. ఓకే, ఇప్పుడు వాట్సాప్ కూడా ఇది అంగీకారమే ఉంటుంది. లేకుంటే మెయిల్ ఐడి ఉంటే మెయిల్కి పంపించేసేయండి అతనికి. మీరు మీ పైన ఏ విధమైన లైబిలిటీ ఉండదు. మీరు అతను తీసుకున్న అమౌంట్కి రిటర్న్ చేసి పంపించేసేయండి. అతని పైన తర్వాత అది చేయకపోతే అతని పైన డ్యామేజెస్ సూట్ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ అయితే కంప్లీట్ చేయించండి. అతను మీకు ఎంత 1200 ఎంత అమౌంట్ ఇచ్చాడు కదా, ఆ చెక్ రూపంగానా డీడీ రూపంగానా మీరు ఎన్నిసార్లు కాల్ చేశాడు ఆ వివరాలు అన్నీ చెప్పేసుకుంటూ లీగల్ నోటీస్ ద్వారా అతని పోస్టల్ అడ్రస్ ఉంటే ఆర్డర్ ఆప్షన్ సార్, అంటే దీంట్లో మెయిల్ ద్వారా పంపించవచ్చు అంటున్నారు కదా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పంపించుకోవచ్చు అంటున్నారు, అది కరెక్ట్ అనేది? 100% కరెక్ట్ సార్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము వాట్సాప్ ద్వారా చూసుకొని బ్లూ టిక్స్ వస్తే సరిపోతుంది. మెయిల్ ఐడి ఉంటే వాళ్ళకు మనం మెయిల్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఏదైనా మనం పేపర్లో కూడా వేయించుకోవచ్చు, పేపర్ పబ్లికేషన్, ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయండి. మారిన టెక్నాలజీ ప్రకారము మనకు ఎన్నో వెసులుబాటు వస్తున్నాయండి. అతను వాళ్ళని ఇంత మదన పడుతున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అతని పైన డ్యామేజెస్ సూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వాసు గారు. ఇక నెక్స్ట్ ఇంకొక కాలర్ వస్తున్నారండి. రాజమౌళి గారు గోదావరి కరి నుంచి మాట్లాడుతున్నారు. రాజమౌళి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే సార్, నేను రాజమౌళి. నమస్తే రాజమౌళి గారు. నేను రియల్ ఎస్టేట్ దగ్గర ఒక 7 గుంటల జాగా తీసుకున్నా సార్. రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడ, ఏ ఊర్లో సార్? గోదావరి కని. గోదావరి గారు, వెరీ గుడ్. రామగుండం. అంతే, ఐడియా ఉందండి. అయితే నేను 77 తీసుకున్నా సార్. 77? 1977 తీసుకున్నారు. అమ్మో, ఓకే. కొన్నారా మీరు? కొన్న రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా సార్. వెరీ గుడ్. అయితే నేను అందరికైతే 4 గుంటలు 87 అమ్మినా సార్. ఓకే, రైట్. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు. వెరీ ఓకే. అయితే నేను నా పరిస్థితి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి పరిస్థితి బాగలేక నేను ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కట్టుకుందామని 3 గుంటలు ఉంచుకున్నాను సార్. ఓకే. ఆ 3 గుంటలకు 3 దిక్కుల రోడ్లు సార్ రాసిచ్చి ఉన్నారు. రిజిస్ట్రేషన్ లో 3 దిక్కుల రోడ్లు. ఓకే. అయితే 96లో అతను నాకు అమ్మిన వచ్చిండు. వచ్చి ఒక మనిషి నుంచి పెద్ద లొల్లి అయిపోయింది, నీది కాదు ఇది నాది అది అని కొలత ప్రకారం నాకు ఇవి మిగిలితే తీసుకో అని చెప్పిన. రోడ్ పెట్టి తీసుకో అని చెప్పిన. నాకు అవసరం 1 ఇంచు కూడా అవసరం లేదని చెప్పిన. చెప్పిన వినకుండా ఒక గుండాన్ని తీసుకొచ్చి ఉంచిండు సార్ దాంట్లో సరకరేసి. ఎప్పుడు? 96లో గుండాన్ని తీసుకొచ్చి ఉంచి కోర్టులో కేసు వేసాడు నా మీద. ఓకే. ఓకే. రేకు తడకను పోయి చిన్నగా గోడలు పెట్టి రేకులు వేసుకున్నాడు. ఓకే. పోలీస్ స్టేషన్ పోయినా చెప్పుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి చూసిండ్రు. ఎవడు కూడా వీడికి రావాల్సిన జాగా నుంచి కోర్టులో కేసు ఉన్నది కదా అని అన్నాడు. ఓకే. అందువల్ల నేను సపరేట్ ఊకున్నాను సార్. ఊకుంటే కోర్టులో కేసు నడుస్తాను సార్. ఓకే. అప్పటి నుంచి 96 నుంచి వెళ్ళి 2000 వరకు పెద్ద కోర్టుల నడిపింది సార్. ఓకే. ఆ 2 కోర్టులు కూడా పెద్ద 2 కోర్టులు కూడా డిస్మిస్ చేసినాయి.
మీ ఫేవర్గా వచ్చాయా? కేసు డిస్మిస్ చేసింది వాదను. అదే వాళ్ళేసిన ఇది డిస్మిస్ అయింది కాబట్టి మీ ఫేవర్గా వచ్చినట్టే కదా? నాకు ఫేవర్ వచ్చినట్టే. ఎస్ ఎస్ ఎస్, కంగ్రాచులేషన్స్. అయితే మళ్ళా అప్పీల్ పోయింది సార్. ఓకే. మళ్ళీ గోదావరి కల్లా కొత్త కోర్టు అయింది సార్. అవును 2001. అవును. అయితే అక్కడికి మీరు అక్కడ టచ్ చేయించుకోండి అప్పీల్ చేసి అక్కడికి పంపించారు కోర్టు. ఓకే. అయితే అక్కడి నుంచి వెళ్ళి మాకు 2007లో డిగ్రీ ఇచ్చింది సార్ కోర్టు, గోదావరి కోర్టు. డిగ్రీ అంటే మీరు కూడా ఒక కేసు వేసారా? ఏం కాదు సార్, అప్పీల్ చేసిన కేసే నడుస్తాను ఇంకా. అదే అతనేసింది డిస్మిస్ అయిపోయింది కదా, అతను అప్పీల్ వేసాడు కదా. అప్పీల్ వేస్తే అప్పీల్ చేసేసి మాకు డిగ్రీ ఇచ్చింది. ఓకే. నాకే డిగ్రీ ఇచ్చింది ఓకే. కోర్టు 2007లో. అయితే లాయర్ గారు చెప్పిన కొంత గ్యాప్ ఇవ్వాలి మనం, ఇప్పుడు జాగ్రత్తకి ఇది పోవద్దు అని నీకు పోతే లొల్లైతే వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే అక్కడికి పోతే కూడా నన్ను బెదిరించుడు అది చేసింది సార్. ఓకే. పోతే అందా ఉన్నోడు గుండ. అయితే ఇక కోర్టు నుంచి తీసేయాలని ఈపీ పెట్టింది సార్. ఈపీ ఎవరు పెట్టారు? మీరు? నేను వేసిన ఈపీ. వెరీ గుడ్. వేస్తే ఈపీ ఇక 2011 నుంచి ఇంతవరకు సర్చ్ అవుతుంది సార్. ఈపీ అంత టైం పట్టేదే? ఈపీ ఏముంటుంది అబ్బా, డిగ్రీ అయిందే ఫైనలైజ్ చేసి అయిపోతుంది కదా. ఇంత టైం అక్కడ గోదావరికని అంటే పెద్ద కేసెస్ ఏమి ఉండవు, తొందరగానే మీకు అయిపోతుంది. ఎందుకు ఇంత డిలే అవుతుంది? మీ వయసు ఎంత ఇప్పుడు? ఇంతవరకు చర్చ కాలేదు. మీది వయసు ఎంత అండి ఇప్పుడు? నాది 78 సంవత్సరాలు. అరే మీరు హైకోర్టులో ఒక రిక్వెజిషన్ పెట్టుకోండి, నా వయసు రీత్యా నాకు తొందరగా స్పీడప్ చేయండి అని. ఒక హైకోర్టులో మీరు ఒక పిటిషన్ వేయించండి. మీ హైకోర్టు ఆ పిటిషన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీకు తొందరగా న్యాయం దొరుకుతుంది. ఇక్కడ మీ లోవర్ కోర్టులో ఈపీ తొందరగా అయిపోతుంది మీకు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ రాజమౌళి గారు. సో చూశారు కదా, ఈరోజు న్యాయవేదిక కార్యక్రమంలో చెక్ బౌన్స్ వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చి మా బీఆర్కే న్యూస్ వీక్షకులకు కావలసిన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.